నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే 3 తరాల నటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఎన్టీఆర్ కుమారులు, మనవళ్లు హీరోగా తెరంగేట్రం చేశారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడుంటుందో తెలియదు కానీ త్వరలో 4వ తరం నుంచి కూడా జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అవబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ మరో మనవడు నారా లోకేష్ ని కూడా హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేయాలని అనుకున్నారే వార్త ఈ గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల ఏకైక కుమారుడు లోకేష్ తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నియమితం పడ్డారు. కూటమి తరపున తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే లోకేష్ ని పొలిటీషియన్ గా కాకుండా ముందుగా హీరోగా లాంచ్ చేయాలని అప్పట్లో ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. 2002 సమయంలో ప్రముఖ దర్శకుడు తేజ చేతుల మీదుగా లోకేష్ ని హీరోగా పరిచయం చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగాయంట. అప్పటికే చిత్రం నువ్వు నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న తేజ ఉదయ్ కిరణ్ ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అందుకే తేజకు డైరెక్షన్ లో చంద్రబాబు తనయుడిని హీరోగా లాంచ్ చేయాలని భావించారంట. కథా చర్చలు కూడా జరిగాయంట. లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో స్టోరీ సినిమా చేయాలనుకున్నారంట. లోకేష్ మీద కొన్ని స్క్రీన్ టెస్ట్ చేయడమే కాదు, డమ్మీ షూటింగ్ కూడా జరిగిందంట. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకనో పట్టాలెక్కలేదు. నితిన్ ని నటించిన జయం చిత్రం ముందుగా నారా లోకేష్ చేయాల్సిందనే టాక్ కూడా ఉంది. జర్నలిస్ట్ సురేష్ కొండరెడ్డి స్థాపించిన సంతోషం వారపత్రికలో 2002లో ముఖ్యమంత్రి తనయుడు హీరోగా తేజ చిత్రం అనే పేరుతో శీర్షిక కూడా ప్రచురితమైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. హీరో కావాలనుకున్న నారా లోకేష్ ఎందుకు డ్రాప్ అయ్యారు? తేజ దర్శకత్వంలో చేసుకున్న సినిమా ఎందుకని పక్కన పెట్టేశారు? అసలు చంద్రబాబు వారసుడి డెబ్యూ విషయంలో ఏం జరిగింది అంటూ నెటిజన్లు నెట్టింట ఆరాధారో తీస్తున్నారు. దీనికి వెనుకున్న కథ ఏంటి తెలియదు కానీ లోకేష్ ని హీరోగా పరిచయం చేయాలనుకున్న వార్త మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.